ఎస్సీల వర్గీకరణ జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 7న తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ దీక్ష చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షులు మారపాక నరేందర్ మాదిగ తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర చేపట్టే వంగపల్లి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ చేపట్టబోయే వంగపల్లి దీక్షకు సంబంధించిన కరపత్రాలను జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్ మాదిగ స్థానిక ఎన్జీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ, ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే విద్య, ఉద్యోగ రంగాలలో అవకాశాలు లభిస్తాయని, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ మాదిగ స్థితిగతులను అధ్యయనం చేసి వర్గీకరణకు అనుకూలంగా నివేదికనిచ్చిందని చెప్పారు. తదనంతరం 2000 నుండి 2004 వరకు 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు కావడం వల్ల దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో 22,000 మంది మాదిగలు ఉద్యోగ అవకాశాలు పొందారని చెప్పారు. మాదిగలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ మభ్యపెడుతూ 30 ఏండ్ల వర్గీకరణ అంశం మాదిగలలో రాచపుండు మానకుండా చేశారని, వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు పెట్టాలని గుర్తు చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, నిద్రమత్తులో ఉన్న పార్టీల కళ్ళు తెరిచే విధంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా న్యాయమైన వర్గీకరణ సాధన కోసం దీక్షకు రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు. 7న జరిగే దీక్షకు జిల్లా నుండి అధిక సంఖ్యలో ఇందిరా పార్కుకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు మొండికత్తి అశోక్, ఊట్కూరి మోహన్ మాదిగ, హరిమాదిగ, కిరణ్ మాదిగ, కుందూరు శ్రావణ్, రాకేష్, మహేష్, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ స్థాపించి జూలై 7 వరకు ఉన్నటువంటి 30 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ యొక్క జెండాను పట్టుకొని ఈ 30 సంవత్సరాల వసంతకాలంలో అనేక పోరాటాల శ్రీకారం చుట్టి వికలాంగులకు కావచ్చు, గుండె జబ్బుల పిల్లలు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనేక పోరాటం చేసి వాళ్ళకు విజయవంతం తీసుకురావడం జరిగింది. కానీ మాకు చిరకాల కోరినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చి కూడా మోసం చేయింది. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తే చేస్తా అని చెప్పి కూడా సుమారుగా 10 సంవత్సరాలు అయిపోయింది. 3వసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉద్దేశంతో ఉండాలంటే మాదిగా పోవాలి, న్యాయం చేయాలంటే ఈ పార్లమెంటు జరిగేటువంటి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితేనే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మా యొక్క విద్యార్థులు కావచ్చు, మా యొక్క అణగారిన వర్గాలు కావచ్చు, అనేక మంది చాలా నష్టపోతూ ఉన్నారు ఉద్యోగాలలో. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా రకాలుగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అనేక ఉద్యమాలలో అనేక మంది ఎంఆర్పీఎస్ నాయకులు కూడా చాలామంది అమరులైనారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు 30 సంవత్సరాల వరకు కూడా మేము పోరాటం చేస్తున్నామంటే ఏకైక లక్ష్యం ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ చిన్న సమస్య అనేక బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో అనేక సమస్యలను శ్రీకారం చుట్టింది. అదేవిధంగా కాశ్మీర్ సమస్య కావచ్చు, రామ మందిరం కావచ్చు, అదేవిధంగా మన్న జరిగినటువంటి మహిళా బిల్లులు కావచ్చు, అలాంటివి కూడా అనేక మంది పార్లమెంట్ సభ్యులు వీళ్ళకు కోరమున్నది. కానీ చేయదలుచుకుంటే తక్షణమే చేయొచ్చు. కానీ నాంచి మా యొక్క మాదిగా ఉపకులాలు ఉన్నటువంటి న్యాయం చేయ విధంగా లేదు. ఇది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ఎక్కడైనా జరగబోయేటువంటి పార్లమెంటు సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఇదే నిరసనంగా జూలై 7న ఎంఆర్పీఎస్ స్థాపించే రోజు కాబట్టి ఆ రోజు పురస్కరించుకొని ఇందిరా పార్క్ దగ్గర వంగపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి నిరసనంగా ఇందిరా పార్కులో 7వ తారీఖు నాడు దీక్ష చేపడతా ఉన్నాం. ఆ దీక్షకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వేలాదిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నల్గొండ పట్టణం నుంచి కూడా అనేక మంది కూడా ఈ యొక్క మీటింగ్కు, ఈ దీక్షకు సంఘీభావం తెలిపి అందరూ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.